బీహెచ్ఈఎల్‌లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆర్టిస్ట్ రిక్రూట్మెంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఆర్టిస్ట్ రిక్రూట్మెంట్ 2025. సో, ఇది మనకి 4 తారీఖు 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్‌గా మనకొచ్చేసి జూలై 16థ్ రోజు మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మనం ఇంకా డీటెయిల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి కంపెనీ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. సో, కంపెనీ ఏమేం చేస్తుంది, కంపెనీలో ఎలాంటి ఫ్లక్షన్ జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఏ స్టేట్‌లో ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తే ఇక్కడ కే వరకి, ఇక్కడ కే వరకు చూసుకున్నట్టయితే డిఫరెంట్ స్టేట్స్‌లలో మనకి ప్లాన్స్ అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ రాజమండ్రిలో బీఏపీ ప్లాన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి విశాఖపట్నంలో హెచ్‌వీపీ ప్లాంట్. ఇదే విధంగా మనకి తెలంగాణ. ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్‌లో మనకి తెలంగాణలో ఇది ఉంది. హెవీ పవర్ ఎక్విప్‌మెంట్ ప్లాంట్. సో, ఇది మనకి హైదరాబాద్‌లో ఉంది. సో, ఈ ప్లాంట్‌లో మనకి వేకెన్సీ ఉండడం జరిగింది. సో, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వెల్డర్, టర్నర్ అండ్ మెషినిస్ట్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అండ్ ఫోర్డ్‌మెన్. సో, ఈ 7 పొజిషన్స్‌కి మనకి వేకెన్సీ ఉండడం జరిగింది. సో, ఇంతకుముందు మనం చూసాం కదా! మన ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్‌లో హెచ్‌పీఈపీ. సో, ఇక్కడ వచ్చేసి మనకి హెచ్‌వీపీ ఇక్కడ ఉంది. సో, దీంట్లో మనకి ఫిట్టర్ వాళ్ళకి 10 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ టర్నర్ వాళ్ళకి 20 అండ్ మిషనిస్ట్ వాళ్ళకి 20. సో, టోటల్‌గా మనకి హైదరాబాద్‌లో వచ్చేసి మొత్తం 50 పొజిషన్స్ ఉన్నాయి. లేదు నేను ఎక్కడైనా ఎళ్లి జాబ్ చేయగలుగుతాను, ఏ స్టేట్‌లోనైనా చేయగలుగుతాను అనుకుంటే మనకి టోటల్‌గా 515 పోస్టులనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దీనికొచ్చేసి మనకి మ్యాండేటరీ ఏముందో ఒకసారి చూద్దాము. ఇక్కడ నోట్ చూడండి. పాయింట్ 1లో మనకి ఏం మెన్షన్ చేశారంటే, ఈ రిక్రూట్మెంట్స్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ పార్షియల్‌గా వెళ్ళిపోయారో, లేకపోతే ఎంబార్క్ అయ్యారో, లేకపోతే ఇటువంటి వాళ్ళ కోసం ఈ పొజిషన్స్ అన్ని ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీని మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్‌తోని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరకకపోతే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఇవి ఫిల్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్‌లో ఆ డీటెయిల్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇవి నాన్ అవైలబుల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరకకపోతే వాళ్ళు ఓపెన్ సెలక్షన్‌లో ఇవి ఫిల్ చేస్తారని మెన్షన్ చేయడం జరిగింది. సో, మనం సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళ ప్లాన్స్‌కి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి వాళ్ళందరికీ ఒకే రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉన్నాయి కదా! ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ వీళ్ళందరికీ ఒకే రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే మిడ్ ఆఫ్ ద సెప్టెంబర్ రోజు వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ కండక్ట్ చేసిన క్యాండిడేట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాపర్‌గా చూసి సెలెక్ట్ చేసి పెట్టుకోమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఒక్క క్యాండిడేట్ ఒక్క యూనిట్‌కి మాత్రమే వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీని వాళ్ళు ఇచ్చడం జరిగింది. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైలైట్ చేస్తున్నాను. అది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ పొజిషన్‌కి సెలెక్ట్ అవుతారో, అసిస్టెంట్ గ్రేడ్ 4 పొజిషన్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు అలొకేట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లోనే పని చేయాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పని చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు 20 ఇయర్స్ పని చేయాలి. అది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుంచి 20 ఇయర్స్ వరకు అక్కడే పని చేయాలి. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్. యూఆర్ వాళ్ళకి ఎంత, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత, ఓబీసీ వాళ్ళకి ఎంత, ఎస్సీ, ఎస్టీ టోటల్ ఎంత ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంది. సో, మీరు ఏ కేటగిరీకి వర్తిస్తారో ఆ కేటగిరీ ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. రిజర్వేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏ కేటగిరీకి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎంత ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూపీ అంటే డిజబిలిటీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మనం చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. సో, అక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ అనేది ఉండాలి. 10th క్లాస్ తర్వాత మనకి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, పాస్ అయి ఉండాలి. అండ్ అప్రెంటిస్ చేసి ఉండాలి. సో, ఈ 3 పాయింట్లు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎంత పర్సెంట్ ఉండాలి? లెస్ దెన్ అంటే ఇంతకన్నా తక్కువ ఉండదు. 60% ఓబీసీ జనరల్ వాళ్ళకి ఉండొద్దు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% అబోవ్ ఉండాలి. సో, ఈ పర్సెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఇక్కడ మనకి మెన్షన్ జరిగింది. ఫస్ట్ జూలై 2025 వరకు ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓబీసీ, బీసీ, ఎస్టీ వాళ్ళకి ఎంత అని చెప్పేసి ఒకసారి చూసి అప్లై చేసుకోండి. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ బెనిఫిట్స్. సో, ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు టెంపరవరీగా 1 ఇయర్ వరకు వాళ్ళు అక్కడ వర్క్ చేయాలి. వాళ్ళు సక్సెస్ఫుల్గా 1 ఇయర్ వర్క్ చేస్తే వాళ్ళు రెగ్యులరైజ్ అవుతారు, అంటే పర్మనెంట్ ఎంప్లాయ్ అవ్వడం జరుగుతుంది. సో, పర్మనెంట్ ఎంప్లాయ్ అయిన తర్వాత వాళ్ళకి కంపెనీ పాలసీ ప్రకారం ఏవైతే వర్తిస్తాయో అవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. యాజ్ పర్ వాళ్ళ బేసిక్ స్కేల్ వచ్చేసి 29,000 నుంచి 65,000 ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. 29,000 to 65,000 వరకు వాళ్ళు మెన్షన్ చేస్తారంట శాలరీస్. సో, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 16th జూలై రోజు స్టార్ట్ అవుతుంది. సో, 16th జూలై రోజు ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశారు. అది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో, ఆ డిస్క్రిప్షన్లో మీకు 16th రోజు ఓపెన్ చేస్తే లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మీరు నోటిఫికేషన్ ప్రాపర్గా చూసి అప్లై చేసుకోండి. లేదు మీకు ఏ విధంగా అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్లో తెలియజేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏ స్టూడెంట్ అని అప్లికేషన్ చేసుకోలేకపోతే, ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ తెలియకపోతే కామెంట్ చేయండి. వాళ్ళ అప్లికేషన్ కూడా నేనే చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా బీహెచ్ఈఎల్‌లో మనకి రిక్రూట్మెంట్స్ ఓపెన్ అయ్యాయి. డోంట్ మిస్ ఇట్. అప్లై. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ యార్లో ఆల్ మీద క్లిక్ చేయండి. మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది.